మన హిందూ ధర్మంలో ఒక మాట చాలా ప్రసిద్ధి. హిందుత్వంలో 33 కోటి దేవతలు ఉన్నారు అని. చాలామంది ఈ మాటను విన్నప్పుడు ఆశ్చర్యపోతారు. అంతమంది దేవతలు నిజంగా ఉన్నారా? ఎవరెవరు? వారందరూ ఎక్కడ ఉన్నారు? కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వేదాలలో చెప్పిన 33 కోటి దేవతలు అనే భావనను చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. అయితే నిజమేమిటి? ఈ 33 కోటి దేవతలు ఎవరు? ఈ వీడియోలో తెలుసుకుందాం. సంస్కృతంలో కోటి అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. మొదటిది 10 మిలియన్ అని, రెండవది వర్గం లేదా రకం. వేదాలలో చెప్పిన 33 కోటి దేవతలు అంటే 33 కోట్ల దేవతలు కాదు. అది 33 రకాల దేవతలు అనే అర్థం. అంటే మొత్తం 33 ప్రధాన దేవతలు ఉన్నారని వేదాలు చెబుతున్నాయి. వేదాలలో చెప్పిన ప్రకారం ఆ 33 దేవతలు 4 విభాగాలుగా ఉంటారు. మొదటిది అష్టవసువులు అంటే 8 దేవతలు. రెండవది ఏకాదశ రుద్రులు అంటే 11 దేవతలు. తర్వాత ద్వాదశ ఆదిత్యులు అంటే 12 దేవతలు. చివరిగా ఇంద్రుడు మరియు ప్రజాపతి అంటే 2 దేవతలు. ఇవి కలిపితే 33 దేవతలు. మొదటిగా అష్టవసువులు. వీరు ప్రకృతి దేవతలు. వసువులు అంటే ప్రకృతిలోని మూలశక్తులు. ఈ 8 వసువుల పేర్లు అప, ధ్రువ, సోమ, ధర, అనిల, అనల, ప్రత్యూష, ప్రభాస. ఇవి నీరు, అగ్ని, గాలి, భూమి, నక్షత్రాలు వంటి ప్రకృతి శక్తులను సూచిస్తాయి. అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతి శక్తులే దేవతలుగా భావించబడ్డాయి. రెండవది ఏకాదశ రుద్రులు అంటే 11 శివతత్వాలు. రుద్రులు అంటే శివుడి శక్తి రూపాలు. ఈ రుద్రులు మన శరీరంలో ఉన్న ప్రాణశక్తులను సూచిస్తారని కూడా భావిస్తారు. కొన్ని పురాణాలలో చెప్పిన పేర్లు కపాలి, పింగళ, భీమ, విరూపాక్ష, విలోహిత, అజ, శంభు, చండ, భవ, పశుపతి, మహాదేవ. ఈ రుద్రులు సృష్టి, స్థితి, లయ శక్తులను సూచిస్తారు. ద్వాదశ ఆదిత్యులు అంటే 12 సూర్య దేవతలు. ఆదిత్యులు అంటే సూర్యుడి వివిధ రూపాలు. ఈ 12 ఆదిత్యులు సంవత్సరంలోని 12 నెలలను సూచిస్తారు. వారి పేర్లు మిత్ర, అర్యమన్, భగ, వరుణ, అంశ, ధాత, ఇంద్ర, వివస్వాన్, పూషన్, సవిత, త్వష్ట, విష్ణు. ఈ ఆదిత్యులు ప్రపంచానికి శక్తి మరియు జీవశక్తిని అందించే దేవతలు. ఇంద్రుడు మరియు ప్రజాపతి. ఈ 33 దేవతల్లో చివరి ఇద్దరు. ఇంద్రుడు దేవతల రాజు, ప్రజాపతి సృష్టికర్త. ఇంద్రుడు దేవలోకాన్ని పరిపాలించే శక్తిని సూచిస్తాడు. ప్రజాపతి సృష్టిని నిర్మించే శక్తిని సూచిస్తాడు. హిందూ ధర్మంలో దేవతలు అనేవి ప్రపంచాన్ని నడిపించే శక్తుల ప్రతీకలు. అంటే సూర్యుడు, గాలి, అగ్ని, నీరు, ప్రకృతి, జీవశక్తి. ఈ శక్తులన్నింటినీ దైవ రూపంలో భావించారు. అందుకే వేదాలు చెబుతున్నాయి, ఏకం సత్ విప్ర బహుధా వదంతి. అంటే దేవుడు ఒక్కడే, కాని ఆయనను అనేక రూపాలలో పూజిస్తారు. అందుకే హిందూ ధర్మంలో 33 కోటి దేవతలు ఉన్నారు అనే మాట అసలు అర్థం 33 కోట్ల దేవతలు కాదు, 33 ప్రధాన దైవ శక్తులు. ఈ శక్తులన్నీ కలిపి ఒకే పరమాత్మ యొక్క వివిధ రూపాలు.